జీ బన్నీ అని కామెంట్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి చూడండి అన్న. ఇప్పుడు మన పుష్ప 2 మూవీపై మీకు ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉన్నాయి, ఎలా అనిపిస్తుంది మరి మీకు? నా పుష్ప 2 ఎక్స్పెక్ట్ పక్క పెట్టేసి అక్కడ కానీ సినిమా మాత్రం వరల్డ్ రా మళ్ళీ ఒక 500 కోట్లు కొట్టి చూపిస్తుంది ఫస్ట్ డే. ఎందుకంటే సినిమాలో గ్రిప్ అట్లున్నది, స్టోరీ అలా ఉన్నది, ఆ కథ అలా ఉన్నది. నువ్వు ఆ ట్రైలర్ కానీ టీజర్ చూస్తే నువ్వు కుద్దే అంటావు 500 కోట్లు కాదు ఇంకొక 1000 కోట్లు ఇంకా 10 కోట్లు ఎక్కువనే పెడతాను. 500 కోట్లు కొట్టి చూపిస్తాను వరల్డ్ ఫస్ట్ డే పక్క వరల్డ్ మొత్తం ప్రపంచం మొత్తం. అంటే లుక్ అది అంతేలా అనిపించింది అల్లు అర్జున్ అన్న? ఫస్ట్ పార్ట్ కంటే ఈ పార్టీకి చాలా కష్టపడ్డాడు. ఆయన కష్టపడ్డాడు. డైరెక్టర్ కూడా సుకుమార్ గారు కూడా ఎంతో సినిమా కష్టపడి తీస్తారు. సినిమా ఇది ఒక బ్లాక్ బస్టర్ కొట్టాలి, ఇది ఒక ప్యానిటీ సినిమా, మళ్ళీ తెలుగు సినిమా మళ్ళీ చరిత్రలు నిలబెట్టాలి అన్నట్టు ఒక ముందుకు నిలబడి ఇద్దరు అల్లు అర్జున్ గారు ఇక్కడ సుకుమార్ గారు కలిసి ఇక్కడ దేవిశ్రీ ప్రసాద్ ముగ్గురు కలిసి ప్రాణం పెట్టి సినిమా తీసుకోపోతారు ముంగడికి. అంటే మీకు దీంట్లో సాంగ్స్ కూడా వచ్చినాయి కదా, సాంగ్స్ ఎలా అనిపించినాయి మరి? ఇలా ఒక శ్రీలియా సాంగ్స్ ఉన్నది. శ్రీలియా తోటి మన అల్లు అర్జున్ తోటి ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ లో సమంత తోటి బ్లాక్ బస్టర్ కొట్టింది ఊ అంటావా అని. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈమెతో శ్రీలియా తోటి మళ్ళీ అల్లు అర్జున్ తోటి ఐటెం సాంగ్ ఒకటి ఉంటుంది. ఆ సాంగ్ మాత్రం దద్దరిల్లిపోతాను. ఆల్రెడీ దానికి డబ్బులు ఉంటుంది సాంగ్. అంటే మీకు ఇప్పుడు పుష్ప 2 మూవీ మీకు చూసే రోజు మీకు ఎలా అనిపిస్తుంది? అప్పుడు అల్లు అర్జున్ అన్న ఎంట్రీ అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది చూస్తున్నప్పుడు? ఒకటే అంటున్నా, ఆ ఎంట్రీ ఎట్లా వచ్చినా మాత్రం అది ఒక సింహం దిగుతున్నా అనుకోవాలి మనం. బరిలోకి సునామీ వస్తుంది థియేటర్ లో. అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం మొత్తం పెద్ద పండుగ అనుకోవచ్చు అట్లా ఆయన వస్తుంటే. అంటే ఇప్పుడు ఇంతకుముందు మామూలుగా నా సామి సాంగ్ ప్లస్ ఆ రేంజ్లో ఇప్పుడు వచ్చే సాంగ్స్ రీచ్ అయినాయా? 100%. మనం ఏదైనా స్టార్టింగ్ మనకు అర్థం కాదు, మెల్లమెల్ల ఎక్కుతుంది సాంగ్. కానీ ఇది మాత్రం ఐటెం సాంగ్ మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ అన్న లుక్ అది అంత ఎలా అనిపించింది మీకు మరి? కొత్తగా అనిపించింది, ఒక డిఫరెంట్. అంటే ఒక రంగు గెటప్ వేసుకుంటాడు. ఆ సీన్ ఫైట్ సీను, ఆ కాళీమాత గెటప్, అది ఒక గెటప్, ఆ గెటప్ మాత్రం చాలా బాగుంది. అంటే ఇంతవరకు తెలుగులో ఇప్పుడు వాళ్ళు ట్రై లేరు, ఫస్ట్ టైం ఆయన ట్రై చేసిండు. ఓకే, హీరో అన్నప్పుడు అన్ని క్యారెక్టర్లు చేస్తేనే మనకు ఒక రెస్పాన్స్ ఉంటుంది. ఆయన కూడా కష్టపడ్డాడు, ఆ పాత్రకి బాగా నటించి పోషించి న్యాయం చేసి అనిపిస్తుంది నాకు. అంటే ఒక్క ముక్కలో పుష్ప 2 గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్తావు? బ్లాక్ బస్టర్ అంతే తగ్గేదేలే, సూపర్.